బాగుంది. నాకు ఈ విల్లా అయితే చాలా బాగా నచ్చింది. అంతకుముందు మనము విల్లా హంట్ వీడియో చేసాం కదా, అది కూడా చాలా బాగుంది. బట్ అది మన బడ్జెట్లో రాలేదు, అందుకని అది మనం తీసుకోలేదు. కానీ ఈ విల్లా అయితే మాత్రం మన బడ్జెట్లో వస్తుంది. చూద్దాం. ఇక్కడ మేనేజర్ ఉంటారు కదా, డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. పదండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రమేష్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ మేడం? సూపర్ అండి. యాక్చువల్గా రమేష్ గారే రీజన్ అనమాట. లాంగ్ టైం బ్యాక్ నేను ఈ వెంచర్ లో ప్లాట్ తీసుకున్నాను, ఓపెన్ ప్లాట్. బట్ ఏంటంటే మనకు మోడల్ విల్లా రెడీ అయితే గానీ మనకు అర్థం కాదు కదా ఇక్కడ కట్టుకుందామా లేదా అనేసి ఆ డౌట్ తో అలాగా నేను కూడా వెయిట్ చేశాను. ఫైనల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయింది. నేను వెయిట్ చేయలేకపోయాను, ఇంకా 100% రెడీ అవ్వలేదు మ్యామ్ అని అన్నారు. కానీ నాకు ఎక్సైట్మెంట్ ఆగక వచ్చి ఇంకా మన పని మనం స్టార్ట్ చేసేసాం అనమాట. సో నాకైతే విల్లా చాలా బాగా నచ్చిందండి. బట్ మేబీ చిన్న చిన్న వర్క్స్ పెండింగ్. డ్యూ టు దిస్ కరోనా కొంచెం పెండింగ్ ఉంది మేడం. వెరీ సూన్ మేము కంప్లీట్ చేస్తాం. మన వెంచర్ మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు మేడం. సో మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా చాలా వెంచర్స్ డెవలప్ చేయం మేడం. మేము ప్రతిది కన్సిడర్ చేసి డెవలప్ చేసాం మేడం. 6 years లో మనం రోడ్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, ఇంకా పార్క్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్ చేసాం మేడం. మన కళ్ళతో మనం చూడొచ్చు. చాలా మంచి వెంచర్ మేడం. దట్ ఇంకోటి ఏంటంటే మేడం, ఈ సరౌండింగ్ లో మనకి ఎలాంటి పొల్యూటెడ్ కంపెనీస్ లేవు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జస్ట్ బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్. జస్ట్ 11 kilometer డిస్టెన్స్ మేడం. మనం ఓవరాల్ మన హైదరాబాద్ ఏ ఏరియాకి వెళ్ళినా ఓఆర్ఆర్కి వెళ్ళామంటే ఈజీగా వెళ్ళిపోతాం. మనం ఈవెన్ మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 30 minutes మేడం. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను ఫస్ట్ నేను జస్ట్ ఎంక్వైరీ కోసం నేను కాల్ చేశాను. మీ నెంబర్ గూగుల్లో ఉంది. కాల్ చేస్తే ఎక్కడండి ఇది ఏరియా అంటే ఇబ్రహీంపట్నం అండి, అక్కడ ఇక్కడ అంటే అయ్యే బాబాయ్ మనం అనుకుండా ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ, సారీ అండి నాకు సెట్ కాదులేండి, అంత దూరంలో నాకు ప్రాబ్లం అయిపోతుంది అని అన్నాను. కానీ లేదండి, ఒక్కసారి వచ్చి చూసారండి ప్లీజ్. నా కోసం నేను ఎంత చెప్తున్నానంటే మీరు డెఫినెట్లీ మిస్ అవుతారండి దీన్ని. ఇలాంటి విల్లా, ఇంత ఫెసిలిటీస్ ఉన్న కమ్యూనిటీ కనుక మీరు సిటీలో చూస్తే కనీసం ఒక 8-9 crores అయితే కానీ మనకి కనీసం దొరకదండి. బట్ అలాంటి విల్లాని మనం తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో ఈ వెంచర్లో మేము ప్లాన్ చేసాము. మీరు చూసారండి మ్యామ్, తర్వాత మీరు నేనేమి అడగను, ఒక్కసారి చూసారండి చాలు అన్నారు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూసానమాట. చూసిన తర్వాత అబ్బా ఈ ఏరియా ఏమన్నా ఉందా, ఒక మినీ రామోజీ ఫిల్మ్ సిటీ టైప్ లో మొత్తం ఒక వరల్డ్ క్రియేట్ చేశారు.